గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పెదపలకలూరు రోడ్డు స్వర్ణాంధ్ర నగర్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. ఇక్కడ మంచినీటి సరఫరా లేదు. కేవలం ట్యాంకర్ల ద్వారా నగరపాలక సంస్థ అధికారులు వారానికి ఒకసారి నీళ్లు పంపుతున్నారు. వారం రోజుల పాటు డ్రమ్ముల్లో నిల్వ చేసుకుని ఆ నీరే తాగాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ అధ్వాన్నంగా ఉన్నాయి. నిధులు మంజూరైన పనులు నత్తనడక నడుస్తున్నాయని చెప్తున్నారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్ స్పందించి స్వర్ణాంధ్ర నగర్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని స్థానికులు కోరారు. సికింద్రాబాద్ బన్సీలాల్పేట్ పరిధిలోని బండ్లమైసమ్మ నగర్ లో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ మంజూరైంది. అయితే ఇక్కడ స్థలం వివాదంలో ఉండడంతో కాలనీ వాసులు ఇళ్లు ఖాళీ చేయడానికి సుముఖంగా లేరు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవెన్యూ అధికారులతో కలిసి కాలనీని సందర్శించారు. 240 మంది లబ్ధిదారుల జాబితాను స్థానికులకు అందజేశారు. కొంతమంది పేర్లు లేవని తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు అధికారుల్ని డిమాండ్ చేశారు. దీంతో 12 మంది రెవెన్యూ బృందం వారి వివరాలు తీసుకుని రీసర్వే చేశారు. త్వరలో నిర్మాణం ప్రారంభించి 240 మంది లబ్ధిదారులకు 1 సంవత్సరంలో ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నం అనకాపల్లి మున్సిపల్ జోన్ 32వ వార్డు నర్సింగరావుపేట చౌతనవారి వీధి గుడిసెవాసులకు 296 జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని స్థానిక ప్రజలు జీవీఎంసీ అధికారుల్ని కోరుతున్నారు. దాదాపు 60 సంవత్సరాలుగా కనీస వసతులు లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు. ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న రెవెన్యూ అధికారుల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని చెప్తున్నారు. అధికారులు, నేతలు స్పందించి తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు.